హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ లో జాబ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి. ఇది కొత్త రిక్రూట్మెంట్ అనేది ఉండడం జరిగింది. మనకి జాబ్ కి సంబంధించి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. మనకి ఏ విధంగా ఈ జాబులకి సంబంధించి మనం క్లియర్ గా చూడాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో ఎవ్రీడే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీరు చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లైక్ చేయండి. లైక్ చేసినట్టే ఇటువంటి సమాచారం మరి కొంతమంది చేరటం జరుగుతుంది. షేర్ చేయండి. ఫస్ట్ ఎస్బీఐ బ్యాంక్ లో రిటైర్డ్ ఆఫీసర్స్ కి కన్కరెంట్ ఆడిటర్ జాబ్స్ కోసం ఆన్లైన్ లో అప్లికేషన్ ఇచ్చారన్నమాట. దీనికి సంబంధించిన టోటల్ వేకెన్సీస్ వచ్చి 1194 జాబులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ రిటైర్డ్ స్టాఫ్స్ మాత్రమే దీనికి క్వాలిఫికేషన్ ఉంటుంది. అంటే రిటైర్డ్ స్టాఫ్స్ మాత్రమే దీనికి క్వాలిఫికేషన్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు. ఎందుకంటే చేయాలి కాబట్టి ఆడిటింగ్. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్స్ మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునేది 18/2 ఫిబ్రవరి 18 నుంచి మార్చి 15 వరకు ఈ ఆన్లైన్ లాస్ట్ డేట్ మార్చి 15 వరకు ఈ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ 65 ఇయర్స్ ఉండొచ్చు. వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం కలిపి మనకి 1194 అని చెప్పాం కదా. మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, నోటిఫికేషన్ ఏ విధంగా చూడాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అయ్యి ఆల్రెడీ లాగిన్ అయ్యేది లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ న్యూ రిజిస్టర్ అని కొట్టినట్టయితే మనకి కొత్తగా రిజిస్టర్ అయ్యి దీంట్లో లాగిన్ చేసుకొని మనకు కొత్తగా జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ చూడాలంటే నోటిఫికేషన్లో మీరు క్లియర్గా ఉంటుంది. దీంట్లో మనకి శాలరీ ఎంత అనేది 45,000 నుంచి 80,000 వరకు మన శాలరీ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఈ అప్లికేషన్లో ఉండటం జరిగింది. మీరు చూసి ప్రతి ఒక్కరు మనకి తర్వాత మనకి అక్కడ మనకి జాబులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇష్టంగా వేకెన్సీస్ కరెంట్ ఇయర్, తర్వాత బ్యాక్లాగ్స్ అంటే ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి, టోటల్ మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా చూడటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మీకు కొత్త నోటిఫికేషన్లు అనేవి రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.